మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ పుట్టిన 10 మంది నవజాత శిశువుల్లో దాదాపు 8% మందికి జాండీస్ అని చెప్తున్నారు. యాక్చువల్గా జాండీస్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ ఫోటోథెరపీ బాక్స్లోనే పెట్టాలా, లేదా మార్నింగ్ ఎండలోకి పెడితే కూడా సరిపోతుందని కొంతమంది పెద్దవాళ్ళు అంటారు కదా. ఏది ఎవరికి సూట్ అవుతుందో ఎట్లా తెలుసుకోవడము? ఇంతమందికి అంటే ఇంత ఎక్కువ 80% మందికి జాండీస్ రావడానికి కారణం ఏంటి? సో జాండీస్ అనేది 75 to 80% పిల్లల్లో మనము చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది? మనకి లివర్ మెచ్యూరిటీ ఇంకా కంప్లీట్గా కాకపోవడం వల్ల వస్తుంది. అది న్యాచురల్ ఫినామినా. స్లోగా అది మెచ్యూరిటీ పెరిగే కొద్దీ జాండీస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కానీ కొంతమంది పిల్లల్లో ఎక్కువ లెవెల్స్, అంటే మనం బిలిరుబిన్ అంటాము జాండీస్కి మార్కర్, మనం బయోకెమిస్ట్రీలో బిలిరుబిన్ ఎక్కువ పెరగడం వల్ల జాండీస్ అనేది మనకు కనపడుతుంది. ఆ లెవెల్స్ ఏజ్ని బట్టి, ఆ బేబీ పుట్టిన వెయిట్ని బట్టి అండ్ జెస్టేషన్ అంటే ఎన్ని వారాలు నిండిన బేబీని బట్టి, దాంతోపాటు వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయో ఆ మొత్తం మనం తీసుకొని కట్ ఆఫ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ డే అయితే ఈ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఫోటోథెరపీ ఇవ్వాలి, సెకండ్ డే అయితే ఈ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఫోటోథెరపీ ఇవ్వాలి, ఫిఫ్త్ డే కన్నా ఇంతకన్నా ఎక్కువ ఉంటే మనం ఇవ్వాలి అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, మన యూకే గైడ్లైన్స్ మనకి కొన్ని చార్ట్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవుతాం. ఈ బేబీస్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ మనం ఫోటోథెరపీ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. సన్లైట్, మీరు అడిగిన క్వశ్చన్, సన్లైట్లో పెట్టుకొని మనము తగ్గించవచ్చు అనేది. ఫోటోథెరపీ అంటే ఏంటి? మెయిన్లీ మనం ఒక స్పెషలైజ్డ్ బ్లూ ల్యాంప్స్ యూజ్ చేస్తున్నాము. ఆ బ్లూ ల్యాంప్స్ ఈ బిలిరుబిన్ని నాన్ టాక్సిక్ ఫామ్లోకి తీసుకొని వచ్చి యూరిన్ అండ్ స్టూల్స్లో పంపించేస్తుంది బయటికి. లైట్ సన్ నుంచి కూడా వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్కి సన్ నుంచి రాదు అనేది, కానీ ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది, అది ఎట్లా ఎక్స్పోజ్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఫోటోథెరపీ ఇచ్చే బేబీస్ని చూస్తే మనం కంప్లీట్గా వితౌట్ క్లాత్స్ ఉన్న బేబీని పెడతాం. ఎందుకంటే లైట్ కంప్లీట్గా మన స్కిన్ మీదకి పడాలి. మనం అలా పెట్టగలమా సన్లైట్లో? ఫస్ట్ థింగ్, ఏ టైంలో ఆ బ్లూ లైట్ వస్తుంది? ఓన్లీ వెరీ ఫ్యూ అవర్స్లోనే వస్తుంది. ప్లస్ మనం బట్టలు అలా తీసేసి బేబీని అలా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఒక్కోసారి టెంపరేచర్ హైగా ఉండొచ్చు, టెంపరేచర్ తగ్గిపోవచ్చు. ఈ ఫోటోథెరపీలో వీటిలో ఏంటంటే మనము రెగ్యులేటెడ్గా మనం మెయింటైన్ చేస్తాం. ఫోటోథెరపీలో టెంపరేచర్ కానీ ఇది కానీ మెయింటైన్ చేస్తాం. సో మనం ఆ రిస్క్స్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. ప్లస్ మనం ఫోటోథెరపీ అనేది కంటిన్యూస్గా ఇస్తాం. ఆల్మోస్ట్ పర్ డేలో 18 to 24 hours వరకు పెట్టమని చెప్తాం. మనం అలా సూర్యరశ్మిని మనం ఎక్స్పోజ్ చేయలేము. కానీ ఫోటోథెరపీ అనేది ప్రిన్సిపల్ ఆ సన్లైట్ నుంచే వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఒక నర్స్ చూసి సన్లైట్ ఎక్స్పోజ్ చేసిన బేబీస్లో డిఫరెన్షియల్గా కలర్ కనపడుతోంది అని చూసి అప్పుడున్న డాక్టర్స్కి చెప్పడం వల్ల దాంట్లో రీసెర్చ్ జరిగి మనకి ఫోటోథెరపీ యూనిట్స్ అనేవి వచ్చాయి. అలా అని మనం ఏ బేబీకి అయితే అవసరం పడుతుందో ఆ బేబీకి కూడా మనం సూర్యరశ్మిలోనే పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ఫాస్ట్గా బిలిరుబిన్ లెవెల్ పెరిగిందనుకోండి, అది బ్రెయిన్కి క్రాస్ అయ్యి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్కి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత వాళ్ళ ఎదుగుదలలో, మానసిక ఎదుగుదలలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకని ఫోటోథెరపీ చాలా సేఫ్ ట్రీట్మెంట్, కానీ అవసరమైన వాళ్ళలోనే అది మనం వాడాలి. ఒక 15 నుంచి 20% పిల్లలకి మాత్రమే ఫోటోథెరపీ అవసరం పడుతుంది. కానీ ఆ టైంలో మనం తీసుకోవడం వల్ల ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనము చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సన్లైట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ థెరపీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. థెరపెటిక్గా అయితే అది మాత్రం ఉపయోగపడదు.